హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్‌లో ఉన్న న్యూ ప్లాంట్స్, వాటర్ లిల్లీ ప్లాంట్స్ వాటి గురించి చెప్తాను. దీన్ని రిషి అని దీన్ని ఏం చెప్పారు నాకు. ఇది ఫస్ట్ బ్లూమ్. అంటే ఇప్పటివరకు నా దగ్గరున్న కలర్స్ కంటే ఇది డిఫరెంట్ కలర్స్ మాట. అలానే ఇది. దీనికి కూడా ఏదో నేమ్ చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు. పింక్ డాలీ సంథింగ్ ఏదో. సో, ఇవి ఫస్ట్ బ్లూమ్స్ మాట ఇవి. నేను ఇది కేరళ వాళ్ళదెవరిదో ఇన్‌స్టాలో అలా రీల్ చూస్తున్నప్పుడు చూసానది. చూసి అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఒక 4 వెరైటీస్ తెప్పించుకున్నాను ఫస్టు. ఆ తర్వాత ఇంకొక 2 వెరైటీస్ తెప్పించాను. అయితే అవి చిన్న చిన్న ప్లాంట్స్ కదా! అక్కడి నుంచి పంపించేటప్పుడు. కానీ అవి 2 అయితే చక్కగా బ్లూమ్స్ వచ్చాయి. ఇంకా 2 బ్లూమ్స్ రావాలి. ఆ 2 బ్లూమ్స్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక ప్లాంట్ చాలా బడ్స్ వచ్చిన తర్వాత పోయిందన్నమాట. సో, ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ ఫ్లవర్ అయితే చూడండి ఎంత బావుంది. ఇదేంటంటే మనకి పత్తి మందారం ఉంటుంది గదండీ! అకార్డింగ్ టు సన్‌లైట్ అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది గదా! సేమ్ అలానే ఇది గూడా. ఫస్ట్ డార్క్‌గా ఉంటూ ఆ తర్వాత ఈవినింగ్ టైంకి ఆహ్, కొంచెం షేడ్ వస్తదన్నమాట. ఇలా ఈ కలర్‌లో. స్టార్టింగ్ అయితే అలా పింక్ సారీ డార్క్ పర్పుల్. సో, అలా అన్నమాట. అయితే వాటితో పాటు తీసుకున్న ప్లాంటే ఇది గూడా. దీనికి చాలా బడ్స్ వచ్చాయి. బడ్స్ వచ్చి ఏమైనాయంటే ఒకదాని తర్వాత ఒకటి బ్లూమ్ అవ్వకుండా రాలిపోతున్నాయన్నమాట అవి. అలా ఎందుకవుతుందో తెలియలేదు. సరే ఒకసారి అంటే ఈ బడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది చూడండి దీనికి. పెటల్స్‌కి ఆనుకొని ఇంకా గ్రీన్‌గా ఉన్నాయన్నమాట. అంటే రెగ్యులర్‌గా వచ్చే బడ్‌లా లేదిది. సో, అందుకని నేను అతనికి మెసేజ్ చేస్తే ఆయనేమన్నారంటే వాటర్‌లో ఒక హాఫ్ స్పూను జిప్సమ్ పౌడర్‌ని వేయండి అన్నారు. నేనైతే నా ప్లాంట్స్‌కెప్పుడు ఈ కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పటి వరకు నేను అలాంటివేమీ కొనలేదు. వాటిని యూజ్ చేయలేదు గూడా. సో, అది నా దగ్గర లేదు. అయినా మొక్క పోతుంది గదా! అన్నట్టు నేను అది ట్రై చేద్దామని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక్కడ మా నర్సరీ దగ్గర అడిగితే అతనేం చేశాడంటే ఒక 2, 3 స్పూన్స్ ఇచ్చాడు నాకది జిప్సమ్ పౌడర్. అది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కూడా ఏం పెద్ద చేంజ్ లేదు. చేంజ్ లేకపోతే అలా కొన్ని రోజులున్న తర్వాత ఆ ప్లాంట్ చనిపోయింది. సో, ఈ ఫ్లవర్ అయితే చాలా బావుంటదనమాట. డార్క్ పింక్ కలరు. అతనికి నేను మెసేజ్ చేశాను ఇలా నాకు ఆ సేమ్ ప్లాంట్ కావాలి అని. అయితే ఆయన ఏం చేశారంటే నాకు సరే ఫ్లవర్ పిక్ సెండ్ చేయండి అన్నారు. చేశాను. ఆ తర్వాత అడ్రెస్ సెండ్ చేయండి మేడం అన్నారు. చేశాను. అయితే మనీ ఏమి అడగలేదు. ఆన్ ఫైన్ డే ఏంటంటే నాకిలా పార్సిల్ వచ్చింది. అసలు ఎంత బావుందంటే ఈ ప్లాంట్ విత్ ట్యూబర్ మాట ఇది. ప్లాంట్ కాదు ట్యూబర్‌తో ఉన్న ప్లాంట్‌ని పంపించారు. మామూలుగా ప్లాంట్ అంటే జస్ట్ రూట్సే ఉంటాయి. అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత. ఇదైతే ట్యూబర్. సో, ఇలా ప్లాంట్ పంపించారాయన. పంపిస్తే నేను వెంటనే మెసేజ్ చేశాను. ఏంటంటే ఇలా నేను మనీ ఇవ్వలేదు. నన్ను అడగలేదు. నేను పే చేయలేదు. అయినా మీరేంటి ఇలా పంపించేసారు నాకు ప్లాంట్. ఇలా వద్దండి. నాకంత కంఫర్ట్ కాదు. నేను మనీ పే చేసేస్తాను అని చెప్పాను. సో, ఆయన ఏమన్నారంటే, "అది పాడైంది కదండీ! అందుకే నేను ఇంకొకటి పంపించాను మీకు. ప్లాంట్స్‌తో ఉన్న అటాచ్‌మెంటు నాకు తెలుసు. సో, ఈసారికి ఇలా తీసుకోండి. మీరు డబ్బులు పంపిస్తే నేను ఫీల్ అవుతాను. పంపించొద్దు" అన్నారు. సో, దీన్ని 3 డేస్ వాటర్‌లో ఉంచి ఆ తర్వాత ఇలా నేను ప్లాంటేషన్ చేసుకున్నాను. చాలా చెప్తారు కదా! 2, 3 డేస్ దాన్ని అలా పెట్టాలి. ఆ మట్టి రెడీ అయిన తర్వాత బురదలో అయిన తర్వాత పెట్టాలి. అలా ఏమి ఉండదండి. అవన్నీ మనం చేయలేం కదా! నేనైతే చేయలేను అంతలా. మన గార్డెన్ సాయిల్‌ని కూడా యూజ్ చేసి పెట్టుకోవచ్చు ఇది. ఇప్పటి వరకు నేను పెట్టిన ప్లాంట్స్ అన్నీ అలానే పెట్టాను. నాకు బానే బ్లూమ్స్ వస్తున్నాయి. దాన్ని 2, 3 డేస్ నానబెట్టాలి. అదలా కొంచెం థిక్ పేస్ట్‌లా అయ్యేలా ఉంచాలి. అలా ఏం లేదు. నేనైతే ఇలా గార్డెన్ సాయిల్‌లోనే పెడతాను. చూడాలి ప్లాంట్‌కి ఫ్లవర్స్ ఎలా వస్తాయన్నది. ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. నాకైతే ఇప్పుడు అతనిచ్చిన వాటిలో అన్ని ప్లాంట్స్ కూడా
చక్కగా బ్లూమ్స్ వచ్చాయి. ఇంకొక 3 ప్లాంట్స్ రావాలి బ్లూమ్స్. ఇంకొక దానికైతే బడ్స్ వచ్చాయి. ఇంకా బ్లూమింగ్ రాలేదు. సో, నా హ్యాపీనెస్ షేర్ చేద్దాం అని చెప్పి నేను ఇలా ఈ వీడియో చేశానన్నమాట. అంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ ఓన్లీ ప్రాఫిట్ మైండ్ తోటే చేయరు. జస్ట్ ఎమోషన్ అటాచ్‌మెంట్ కూడా ఉంటది వాళ్ళకి. ఇంతకుముందు నేను చాలా సార్లు సీడ్స్ తెప్పించుకున్నాను. అసలు జెర్మినేట్ కూడా కాలేదు. తర్వాత అడిగితే ఆన్సర్ కూడా ఇవ్వలేదు నాకు చాలామంది అలా. ఇలా నేను యూట్యూబ్‌లో ఉన్న షార్ట్స్ చూసి, అలా ఇన్‌స్టాలో చూసి సీడ్స్ తెప్పించుకున్నాను నేను. కానీ చాలా వరకు అవి జెర్మినేట్ కూడా కాలేదు. లోకల్‌గా నేనొక మా పక్క ఊరు నుంచే తెప్పించుకున్నాను నేను ప్లాంట్. నేను అడిగిన ప్లాంట్ కూడా పంపించలేదు ఈ వాటర్ లిల్లీ. వాళ్ళు కూడా ఆన్సర్ చేయలేదు నాకు తర్వాత. అవి కూడా చాలా కాస్ట్‌లీవే. కానీ ఇతను నాకంతలా ఆన్సర్ ఇచ్చేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. మనుషులందరూ ఒకేలా ఉండరు. సో, సెంటిమెంట్స్‌ని కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు అని అనిపించింది. సో, ఈ ప్లాంట్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫ్రీగా పంపించారని కాదు. అతని యొక్క మెంటాలిటీ నాకు అంత హానెస్ట్‌గా, జెన్యూన్‌గా పంపించారు కదా! అందుకని నచ్చింది. ఇవేంటో చూసారా? ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను. ఎవరైనా గెస్ చేస్తే చేయండి. ఓకేనా? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.